पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। పరమ పూజ్య గురుదేవుల వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట. జీవితంలో వసంత పంచమి చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఈ చాలా ప్రముఖ పాత్రలో గాయత్రి యొక్క ఉపాసన, సాధన, ఆరాధన ఒక విశేషమైనటువంటి పాత్ర వహిస్తుంది. అందులో గాయత్రి మంత్ర లేఖనము అనేది తనదైన ఒక విశిష్ట స్థానం ఉన్నది. పరమపూజ్య గురుదేవులు ఏం చెప్తాను అంటే, 108 సార్లు గాయత్రి మంత్ర జపం చేయటం కంటే 10 సార్లు గాయత్రి మంత్ర లేఖనం చాలా మంచిది. కానీ రెండిట్లోని కండిషన్ ఒకటే, మనస్సు పెట్టి చేయాలి. జపం చేస్తున్నప్పుడు మనస్సు లేకపోతే వేస్ట్. మంత్రలేఖనం చేస్తున్నప్పుడు కూడా మంత్రలేఖనంలో మనస్సు ఉండకపోతే వేస్ట్. కానీ మనస్సు పెట్టి మంత్రజపం చేయటం కంటే మనస్సు పెట్టి మంత్రలేఖనం చేయటం తేడా చెప్పాను కదా. మంత్రలేఖనం అయితే 10 సార్లు రాస్తే చాలు, జపం చేయాలంటే 108 సార్లు. టైం చూసుకుంటే రెండో ఒకటే పడతాయి. అంచేత అక్కడ ఏకాగ్రత ఇంపార్టెంట్. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే, మంత్రలేఖనం రాస్తే ఒక ఎక్స్ట్రా లాభం ఏంటి అంటే, ఆ మంత్ర తరంగాలు కాగితం మీద బద్ధమైపోతాయి. ఆ మంత్ర తరంగాలన్నీ కూడా ఏదో ఒక చోట మనం స్థాపించగలిగితే, మంత్రలేఖనం చేసింది. గురుదేవులు ఎప్పుడు గాయత్రి విగ్రహాన్ని ప్రతిష్ఠించినా 24 లక్షల లేకపోతే 24 కోట్ల మినిమం గాయత్రి జపం రాసింది ఉండాలి అంటూ ఉండేవారు. అంచేత ఈ వసంత పంచమి నాడు మీలో కొంతమందికి అభిరుచి ఉన్నవాళ్ళు గాయత్రి మంత్రలేఖన క్రమాన్ని, అందులో మీరు చేసేదేం లేదు, ఒకళ్ళకి మంత్రలేఖన పుస్తకం ఇవ్వడం, రాసిన తర్వాత తీసుకోవటం, దాన్ని మళ్ళీ ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చాలి. ఇది అందులో మీ పని పుస్తకం ఇవ్వటం, అతను తీసుకొచ్చి వచ్చాక మళ్ళీ మీరు ఏం చేయాలి, దాన్ని తీసుకుని ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేయాలి. ఇది గాయత్రి మంత్రలేఖనం అనేది వసంత పంచమి నాడు మీరు మనసులో నిర్ణయించుకోండి. తర్వాత మాత్రం రాసి ఇవ్వాలి. మీరు అంత రిటర్న్ అండ్ వెంటబడాలి కదా. అంచేత మనసులో గాయత్రి మంత్రలేఖనం మేము చేయిస్తామని అనుకోండి. మీరేం రాయక్కర్లే, అర్థమైంది కదా. మీరు పుస్తకం ఇస్తారు, మంత్రలేఖనం పుస్తకాలు, వాళ్ళు రాశాక మళ్ళీ తిరిగి ఇస్తే అది ఎక్కడి నుంచి ఎక్కడికి చేర్చాలని ఆ మంత్రలేఖనం పుస్తకం ఇచ్చిన వాళ్ళంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. మీరు వెళ్ళి చేర్చక్కర్లే. అదే అంచేత ఆ దీక్ష తీసుకునేవాళ్ళు తీసుకోవచ్చు. మనసులో తీసుకోండి, తర్వాత రాసి మన కార్యకర్తలకు ఇచ్చేయండి. ఇప్పుడు ఇవాళ పొద్దున్న నేను మీకు త్రేతాయుగపు శ్రీరాముడి గురించి చెప్పాను. ఈ యుగపు మహాకాలుని అవతారమూర్తి అయినటువంటి, ప్రజ్ఞావతారమూర్తి అయినటువంటి శ్రీరామ్ శర్మ ఆచార్య గురించి చెప్తూ, అప్పుడు రావణాసురుడు తంత్రం మీద చాలా పెద్ద కంట్రోల్ ఉంది, చాలా గొప్ప కంట్రోల్. గ్రహాలన్నీ పాపం ఆయన సింహాసనం ముందు పడుకుని ఉండేవి, గ్రహాల మీద కాలు పెట్టి వెళ్ళేవాడు. అది తంత్ర అంటే. ఈ గాయత్రి తంత్ర కూడా రాశారు శ్రీరామ్ శర్మ ఆచార్యజీ. చాలాసార్లు చెప్తారు, గాయత్రిని మీకు టెక్నాలజీ కింద అందించాను అని. తంత్ర అంటే మీకు చాలా భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అంచేత గురుదేవులు చెప్పిన తంత్ర ఏంటి అంటే టెక్నాలజీ ఆఫ్ గాయత్రి, జీవించేటటువంటి టెక్నాలజీ ఎలా ఉంటుంది. దాంట్లో చాలా ముఖ్యంగా ప్రముఖ పాత్ర ఏంటి అంటే, స్త్రీ పురుషుల మధ్య సామరస్యం ఉండి, పవిత్రత ఉండి, నిర్మాణాత్మక పనులు చేయగలగాలి. ఇక్కడ ఎక్కడ బ్రహ్మచర్యం అది అంటే పిచ్చివాళ్ళు మనం ఏమనుకుంటామంటే పిల్లలు పుట్టారు, అది వెరీ వెరీ పాసింగ్ సెక్స్. క్రియేటివిటీ, సృజనాత్మకత ఇంపార్టెంట్. దానికి స్త్రీ పురుషుల కలియిక ఉండాలి.
అది మన శిరస్సులో జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ హెమీ బ్రెయిన్స్ అంటారు దాన్ని. వామభాగము, కుడి భాగము. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిన్న నేను అక్కడ ఎగ్జిబిషన్ గురించి చెప్తున్నప్పుడు నేను చెప్పాను, నేను గుర్తుందా? ఎవరున్నారు నిన్న ఎగ్జిబిషన్లో నేను చెప్తున్నప్పుడు? మీరు ఈ మాట చెప్పాను, గుర్తుంది కదా? అదే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మీరు చూసేటటువంటిది ఎవడో బయట తాండవం చేస్తున్నటువంటి వాడు కాదు. విద్య అంతా కూడా బ్రెయిన్లో జరుగుతుంది. ఇంజనీర్ అవుతాడు బయట, వాడు ఎక్కడవుతాడు ఇంజనీర్? వాడు బ్రెయిన్లో అవుతాడు. వాడు బ్రెయిన్లో ఇంజనీరింగ్ ఉంటే ఇంజనీర్. ఉండండి పుస్తకం చూసి చెప్తాను అంటే అసలు ఆ ఇంజనీర్ దగ్గరికి ఎవడు వెళ్ళాడు. మెడిసిన్ చదువుతున్నాడు, ఎక్కడుంటుంది వాడి మెడిసిన్ కదా? అలాగే ఈ స్త్రీ పురుష సృజనాత్మకత చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కరెంట్ ఫ్లో అవ్వాలి అన్న కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండాలి. ఒక పాజిటివ్గా ఉంటే ఫ్లో అవ్వదు. ఈ పాజిటివ్ నెగిటివ్ కలయిక సెక్స్ కాదు. ఎక్కడ లెఫ్ట్ అండ్ రైట్, సీతారాం, రాధాకృష్ణ, ఉమా పార్వతులు, ఈ జంట అనేది భౌతిక శరీరధారి అయిన జంటలు కావు, దేవతలు. ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ జరిగేటటువంటి ప్రక్రియ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ శివతాండవ స్తోత్రంలో గాయత్రి తంత్ర. మరి గాయత్రి తంత్ర అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? టెక్నాలజీ, గురువు గాయత్రీదేవి, అది తంత్ర. స్త్రీ పురుష భేదంలో గాయత్రి అనే స్త్రీ శక్తి, ఫెమినిన్ పవర్. మీరు స్త్రీ అనుకోవద్దు, నేను చెప్పిన భావం అర్థమవుతుందా మీకు? ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడటంలే. నెగిటివ్ పవర్, పాజిటివ్ పవర్, ప్లస్ టెర్మినస్, మైనస్ టెర్మినస్, లేకపోతే సౌత్ పోల్, నార్త్ పోల్. ఒక అయస్కాంతాన్ని తీసుకుని మీరు ఇలా చూస్తే ఒకవైపు నార్త్ పోల్ ఉంటుంది, ఒకవైపు సౌత్ పోల్ ఉంటుంది. దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం. సగానికి సగం విరక్కొట్టండి దాన్ని. మళ్ళీ ఆ రెండు ముక్కలు పట్టుకుంటే మళ్ళీ రెండు వస్తాయి. మళ్ళీ సగం చేయండి దాన్ని, మళ్ళీ సగం చేయండి, మళ్ళీ సగం చేయండి. ఆ జంట విడదు. ఆ జంటే అయస్కాంత శక్తి కారణం. అయస్కాంత శక్తి అంటే అర్థమవుతుంది కదా, ఆకర్షణ శక్తి. కర్షయతి కృష్ణ, ఆకర్షించేవాడు కృష్ణుడు. ఆ జంట ఉందే పాజిటివ్ నెగిటివ్ లెఫ్ట్ బ్రెయిన్స్ అంటే జ్ఞానయోగము, కర్మయోగము, నాలెడ్జ్, యాక్షన్. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవంతా కూడా ఆ శివతాండవ స్తోత్రంలో అద్భుతంగా చూపిస్తాడు. అది చూపిస్తున్నప్పుడు సాంస్క్రిట్లో కిందన, అంటే అక్కడ మధ్య మధ్యలో శ్లోకాలు వస్తాయి. సాంస్క్రిట్ అంటే హిందీ లిపి వచ్చిన వాళ్ళు అదే ట్యూన్తో గొంతు కలపగలిగితే గొంతు కలపండి. ఇంకొకటి చాలా ప్రముఖమైనది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, యోగ నిద్ర గురించి మీరు కొంచెం అవగాహన చేసుకున్నారు. మీరు రాత్రి పడుకునేటప్పుడు తక్కువ సౌండ్, ఇక్కడైతే సౌండ్ ఎక్కువ పెడతాం, ఇంటిలో మాత్రం పడుకునే ముందు కనుక దాన్ని పెట్టుకుని పడుకుంటే మీ లెఫ్ట్ అండ్ రైట్ హెమీ బ్రెయిన్స్ రెండు కలిసిపోతాయి. లెఫ్ట్ బ్రెయిన్ని ఇలా అంటాం, రైట్ బ్రెయిన్ని పింగళ అంటాం. అసలు చాలామందికి తెలియదు. ఇడా పింగళ అంటే నాడులే కాదు, నాడులకి ఆధారమైనటువంటి ప్రజ్ఞ వామభాగము, దక్షిణ భాగము. ఇడా పింగళ, ఈ రెండు కలిస్తే ఏమవుతుంది? సుషుమ్న. సుషుమ్న అంటే ఏంటో తెలుసా మీకు? బ్రిలియన్సీ, ట్యూబ్లైట్ లాగా మెరుస్తూ ఉంటుంది. అది ఇంకా నేను ప్రజ్ఞావతార కథామృతం ఇంకా మొదలెట్లేదు. ఇవాళ వీలైతే మొదలెట్టా, లేకపోతే రేపు దాంట్లో ఈ బ్రిలియన్స్ ఎలా వస్తుంది ఈ శివతాండవ స్తోత్రం అంటే. శివుడ తాండవం కాదు, కానీ ఒక చిన్న కండిషన్ ఏంటి అంటే కోరిక. మీలో ఎవరైనా లేచి శరీరాన్ని కదపగలిగితే ఖచ్చితంగా కదపండి, సిగ్గుపడకండి. ఇతరుల కోసం చేయటం లేదు. ఏం చేసినా ఇంజనీరింగ్ చదువుతూ ఉంటే మొత్తం కాలేజీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు, మెడికల్ కాలేజీలో మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు, కానీ ఏ డాక్టరే, ఏ ఇంజనీర్ ఆ ఇంజనీర్. అంతే తప్ప వాళ్ళందరూ ఒకేలాగా ఉండరు. ఇంచేత మీ శరీరంలో ఉన్నటువంటి ఆ సుషుమ్న ప్రవాహానికి తగినట్టు మీరు ఏమైనా చేయగలిగితే కాస్త జాగా ఉంది కనుక డ్యాన్స్ చేయండి. మధ్య మధ్యలో నేను ఇలా చూపిస్తాను, కనిపిస్తుందా మీకు? అది దాని మీద దృష్టి ఎక్కువ పెట్టండి. ముఖ్యంగా ధనంజయ, పంచసాయక,
ఈ మాటలు వస్తూ ఉంటాయి, ధిమి ధిమి ఢమ ఢమ అని. ఆ సౌండ్స్, ఆ నాదం చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? మొదలెట్టేదా? చాలా ఏకాగ్రతతో చూడండి, గొంతు కలపండి, శరీరాన్ని కదపగలిగితే కాస్త పక్కకి వెళ్ళి కదపండి. శివతాండవ స్తోత్రం. Thank you.
అందులోంచి బయట వచ్చింది. అర్థమైంది కదా? ఈ చేత మరి ఆ జ్ఞానగంగ ఎలా ఉంటుంది? నిన్న ఒక సీడీ చూపించాను, ఇవాళ ఇంకో సీడీ చూడండి. జ్ఞానగంగ ఎలా అవతరించింది దాన్ని మీరు భావంతో చూడండి. ఆ జ్ఞాన గంగని అర్థం చేసుకోండి. బొమ్మలు చూస్తే ఏం లాభం లేదు. ఆ భావం, బొమ్మల వెనకాతలు ఉన్న ఆ భావం చూడండి. అందుకు ముఖ్యంగా ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఈ 3 పదాలు వాడాడు రావణాసురుడు. రథ గజేంద్ర తురంగయుక్త, 3 కలిపే రథ గజేంద్ర తురంగ. పరమ పూజ గురుదేవులు పొద్దున్న పూట మీ చేత ధ్యానం చేస్తూనే 3 శరీరాల ధ్యానం ఇదే. రథం అంటే ఏమిటి? రథం అంటే దేన్ని కంట్రోల్ చేసుకుని మీరు వెళ్ళవలసిన చోటకి వెళ్తారు, అది భౌతిక శరీరం. రథం అంటే భౌతిక శరీరం. వేదాంతంలో కానీ తంత్రశాస్త్రంలో కానీ రథం అంటే శరీరం గురించి చెప్తున్నాడు. ఈ శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కావాలి. కోరికలే లేవనుకో, ప్రాణశక్తి లేదనుకో, రథం ఎక్కడికి వెళ్తుంది? పెట్రోల్ లేదు, అద్భుతమైన కారు ఉంది, కారు మధ్యలో ఆగిపోతుంది. గజము అనేది అది గజేంద్ర మోక్షం. అది అసలు కనుక మీరు జాగ్రత్తగా కనుక అర్థం చేసుకోగలిగితే అందులో మన ప్రాణమయ శరీరాన్ని ఎలా జాగృతం చేశారో చెప్పబడింది. ఎప్పుడైనా టైం ఉంటే గురువుగారి యొక్క ప్రాణమయ కోశం గురించి ఇక్కడే క్లాసులు పెడదామని నేను నిర్ణయించుకున్నాను. 1 నుంచి 9, 11 నుంచి 19, 21 నుంచి 29 వరకు శాంతికుంజులో ఎలా క్లాసెస్ జరుగుతున్నాయో సంజీవిని విద్య క్లాసెస్ ఇక్కడ ఈ 1 నుంచి మొదలెట్లేదు. నేను ఇంకా దీనికి కావాల్సిన అట్మాస్ఫియర్ తయారు చేసుకోవాలి. కానీ మీకు తెలుసు కదా నా స్పీడ్ అంతా. మీరు రెడీ అవ్వాలి దానికి, ఇక్కడ క్లాసులు తీసుకోవడానికి. ఆ క్లాసులకి సంబంధించినటువంటి విధి విధానాలంతా కూడా ఈ గజేంద్రలో ఉన్నాయి. ప్రాణమయ కోశ జాగరణ అంటారు గురుదేవులు దాన్ని. త్రేతాయుగంలో రావణాసురుడు దాన్ని గజేంద్ర అన్నాడు. పేరులో మార్పే ప్రాణమయ కోశ జాగరణ. ఇది ఏ కోశం? అన్నమయ కోశం. దాని తర్వాత తురంగ మైండ్. ఈ 3 కలవాలి. ఎలా కలుస్తాయి? శరీరము నిష్ట ఉంటే కలుస్తుంది. నిష్టగా చేసాము అంటే ఏంటి? రెగ్యులారిటీ. అదేవిధంగా చేస్తాం. కాలేజీకి నిష్టగా వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి? రెగ్యులర్గా వెళ్తున్నాడు. నేను భౌతిక శరీరంలో రెగ్యులారిటీ కావాలి. ప్రాణమయ కోశంలో ఏం కావాలి?
చేయటానికి శక్తి ఉండాలి. ఒక బరువు ఎత్తాలి అంటే ఎంత బరువు ఎత్తగలరు మీరు? అర్థమైందబ్బా? శక్తి ఉండాలి, ప్రాణశక్తి. దీని తర్వాత శక్తి ఉంది, శరీరం ఉంది, కానీ అసలు ఆలోచనే లేదు, మనోమైకోశం. ఈ మూడు కూడా ఇందాక చూపించినటువంటి ఆ శివతాండవ స్తోత్రంలో ఖచ్చితంగా జరుగుతాయి. ఏడుస్తాడు రావణాసురుడు. 13వ శ్లోకం చూపించు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రీరాముడికి ఆయన వాగ్దానం ఇచ్చాడు, నేను ఈ జన్మలో రాక్షసుడుగా నేను చేతిలో చచ్చిపోయి జ్ఞానోదయం నాకు, మళ్ళీ నువ్వు శ్రీరామ్ శర్మ ఆచార్యగా మళ్ళీ శ్రీరాముడుగానే నువ్వు రాబోతున్నావు. ఆయనకు చాలా భవిష్యత్తు దృష్టి. అప్పుడు నేను సహాయపడతాను. ఇప్పుడంతా జరుగుతున్న ప్రకృతిలో ఈ గందరగోళాలంతా కూడా ఈ క్రియేటివ్ పవర్, పాజిటివ్ అండ్ నెగిటివ్ పోల్ కలవలేకపోతుంది. అవి ఎలా కలుస్తాయి? కదా నిలింప నిల్చరి నికుంజ కోటరే వసన్. ఎప్పుడయ్యా నేను ఈ బాహ్య జగత్తు నుంచి అంతర్యాత్రకి వెళ్తాను? బయటంతా ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని అంటున్నారు తప్ప మీరు చేయదలుచుకున్నది బయట చేయటానికి ముందు మీ లోపల మార్పు రావాలి. ఇంజనీరింగ్ హెల్ప్ మీరు చేయాలి అంటే 5 ఏళ్ళు మీరు ఇంజనీర్గా అంతర్గతంగా మారుతారు కదా. ఇక్కడ మానకే కదా నువ్వు ఇంజనీర్గా పనిచేస్తావు. మెడిసిన్ చదువుతావు, నువ్వు ఎక్కడ మారుతావు? ముందు నీ ఏకాంతంగా. అది చెప్తారు అక్కడ, కదా నిలింప నిల్చరి నికుంజ కోటరే వసంది. ఇక్కడ రావాలి. ఉచ్చకేం చేయాలి? విముక్తి దుర్మతి సదా. దుర్మతి నన్ను కొంప ముంచుతోంది. మీరు మీ బరువు ఉపయోగిస్తారా? కానీ ఆధ్యాత్మిక జగత్తులు అందరూ వాదించేవాళ్ళు. నేను నాతో మాట్లాడేవాడిని ఒకటే చూస్తా, నీకు ఏం హక్కు ఉంది నాతో మాట్లాడుతున్నావు? వాడిని అడగను నేను. వాడికి హక్కు ఉంది, వాడు మాట్లాడగలిగితే నేను జవాబు చెప్తా, లేకపోతే వదిలేస్తాను. వాళ్ళ కర్మ వాళ్ళకి, నాకేం పట్టింది? మీరు ఆ లెవెల్కి ఎదగాలి. ఇప్పుడు గురుదేవులు చెప్తూ ఉండేవారు, వాదించకండి ఎవరితో. చెట్టిది వాదనకి సంబంధం. ఎంబీబీఎస్ వాడు ఎండీ దగ్గరికి వెళ్ళి వాదిస్తాడు, నేను చెప్పానండి అది ఎందుకు ఇదే. వాడు ఎందుకు ఎండీ అయ్యాడు? ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞానగంగ గురించి చెప్తూ అథారిటీ ఎవరు? పరమ పూజ్య గురుదేవులు 300 కోట్ల సంవత్సరాల వరకు ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానము భౌతిక జగత్తులో దిగదు, అంత దింపేశాడు. నువ్వు ఉపయోగించుకుంటావా ఉపయోగించుకోవా నీ ఇష్టం. కానీ గురువు గారి పేరు చెప్పి నీ ఇష్టం వచ్చింది చెప్తే కుదరదు. అందుకే నేను ఎప్పుడు మీతో ఏం చెప్తూ ఉంటాను, ఫలానా చోట ఫలానా పుస్తకంలో గురువు గారు ఇది రాశారు, అది చెప్పాలి. అక్కడ శిరస్థమం కదా నిలింప నిర్జరి నికుంజ కోటరే వసం విముక్త దుర్మతి సదా శిరస్థ మంజలి వహన్. అప్పుడేమవుతుంది? విలోల లోల లోచనో లలామ భాల లగ్నక. ఎంత సైన్స్ ఉందో అక్కడ. ఇప్పటికీ కూడా ఎండోక్రినాలజీ గురించి చదువుతున్నటువంటి, దాని మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి మెడికల్ డాక్టర్స్ కూడా పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ ఎలా పనిచేస్తాయో తెలియదు. వాళ్ళు గ్లాండ్స్ ఎలా పనిచేస్తాయో తెలియదు. ఇక్కడ చెప్పారు ఆయన. అంచేత ఎండోక్రినాలజీ చదివిన వాళ్ళకి నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, నేను బయోకెమిస్ట్రీలో ఆ సబ్జెక్ట్ చెప్పాను కనుక, పరమ పూజ్య గురుదేవుల కుండలిని పుస్తకాన్ని నేను చదివాను కనుక. ఆధారం గురువు గారు, సైంటిఫిక్ ఆధారం ఇప్పుడున్నవాడు. విలోల లోల లోచనో లలామ భాల లగ్నక. లగ్నం అంటే ఏంటో తెలుసా మీకు? అనేక అర్థాలు ఉన్నాయి. ఒక లగ్నం అంటే మీరు పుట్టిన లగ్నం జ్యోతిష్ శాస్త్రంలో. ఇంకో లగ్నం ఏంటి? పెళ్లి లగ్నాలు అవి కదా. ఇంకో లగ్నం ఉంది. మనసు దేని మీద లగ్నం అవుతుంది? ఈ లగ్నం అయ్యేటటువంటి పరిస్థితులలో ఎన్ని లకారాలు ఉన్నాయో చూడండి. అక్కడ విలో లా లో లా లో. మంత్రం ఏమైనా కనిపించిందేమో చూసుకోండి. ఇంకేంటి అనేక మంత్రాలు డైరెక్ట్గా ఇవ్వరు, ఇవ్వకూడదు. ఇంకా మీరు పట్టుకోగలగాలి లకారం ఏమున్నదో. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, పరమ పూజ్య గురుదేవులు కుండలిని అనేటటువంటిది మీరు నేర్చుకోదలుచుకుంటే, మీరు కనుక దానికి తగిన సాధనలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే,
మీరు ముందుకు వెళ్తూ ఉంటే నేను 200 సంవత్సరాల లోపల వరకు సశరీరముగా మీ వద్దకు వచ్చి మిగతావి నేర్పుతా. ఆయన రాశారు కుండలి ధ్యాన పుస్తకంలో, అది ఆవిడికి అక్కర్లేదు. కానీ ఈ డ్యాన్స్ ఉందే చెప్తుంది, శివతాండవ స్తోత్రం కనుక మీరు రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకుంటే మీలో రావాల్సినటువంటి మార్పులు వస్తాయి. అక్కడ ఈ మంత్రం పనిచేస్తుంది. ఈ మంత్రము పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ని ఎలా కలుపుతుందో కుండలి ధ్యాన పుస్తకంలో రాశారు గురువు గారు. గురుదేవులు రాసిన కుండలిని తట్టి మిగతా కుండలిని సాధకులు వాళ్ళది కనీసం నేను 300 పుస్తకాలు చదివాను. నా లైబ్రరీలోకి వస్తే చూపిస్తాను. అందరూ తప్పు చెప్పారు, అన్నీ తప్పే. కుండలిని గురించి ఎవరికి తెలీదు. అందుకే గురుదేవులు ఆ వాగ్దానం చేశారు, ఇంకా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. 200 సంవత్సరాల వరకు ఎవరు ఈ కుండలిని సాధన చేసినా ఆ స్థితికి వచ్చాక ఈ స్థితి రాదు. విలోలలోల లోచనో లలామ భాల లగ్నక, అక్కడ లకరాలు ఉన్నాయి. అక్కడ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి. పిట్యూటరీ గ్లాండ్లో పోస్టెంట్ ముందున్నది, వెనకాతలు ఉన్నది 2 లోబ్స్ ఉంటాయి. అక్కడ వెనకాతలు ఉన్న పీనియల్ గ్లాండ్ అవుతుంది. 3 కూడా లగ్నం అవుతాయి. ఇంకా అది లగ్నం అయ్యాక గురువు గారు రావాలి. అంతవరకు ఏ గురువు వచ్చినా ఏం చేయలేడు. అది ఏడుస్తున్నాడు రావణాసురుడు స్తోత్రం రాశాక, ఎప్పుడు జరుగుతుంది అది నాకు, విలోలలోల లోచనో లలామ భాల లగ్నక. తర్వాత శివేతి మంత్రం ఉచ్చారణ కదా సుఖీ భవ. నాకు తెలుసయ్యా బాబు, శివ అంటే సుఖంగా ఉంటాను. అది శిరస్సు నుండి 3 లోకాలను విజయం చేసిన వాడు 7 శివేతి మంత్రముచ్చరణ కదా సుఖీ భవ. ఎప్పుడవుతాను ఇప్పుడు నీకు ఆయన సహాయపడతాడు, గురుదేవులు కూడా సహాయపడతారు. అంచేత ఆ శ్రీరామ అనే నామాన్ని మీరు ఉపయోగించుకోవాలి. నామానికి చాలా శక్తులు ఉన్నాయి. కానీ అందరూ అంటూ ఉంటాం, ఈ భావం రావాలి. అంచేత మహాకాలుడిని యొక్క ప్రజ్ఞావతారమైనటువంటి ఆ శ్రీరాముడిని రామదాస్ సినిమాలో ఉన్న ఒక పాటని వీళ్ళు చాలా బాగా ఉపయోగించుకోలేదు. ఇక్కడ అది సినిమా పాట ఏమిటి అని కాదు, ఆ నామాలలో ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి గురువు గారికి సంబంధించినటువంటి భావాలను చూడండి. పెట్టలేదా ఇది ఈ పాటని, ఆ పాటలో ఉన్న వర్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. వర్డింగ్స్ ఉంది ఆ బొమ్మల్లోనే గురువు గారిని చూపిస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది దేని గురించి అది చూపిస్తున్నాము. చాలా ఏకాగ్రతతో పదాలు వినండి, అది గురువు గారికి ఎలా వర్తిస్తుందో. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. మూడు
తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం బమపని బమపసని బమపమా శ్రీరామ పాపని పని సరి సని పమా పని మపమా కోదండ రామ మపని సరి సని పని పమ సీతారామ మపని సరి 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 మరి సరి పమా ఆనంద రామ మారి మరి మరి సరి మా రామ జయ రామ సరి మా రామ సపమా రామ పావన నామ ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాల ఏ వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు తుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం అంతటా ఆలోచించుకోగలిగితే ఇదే పెద్ద ధ్యానం ప్రతిరోజు మీకు చేసుకోగలిగితే నేను ప్రయత్నిస్తున్నాను దానికి తగిన వాతావరణం మిగతా వాళ్ళతో మనం తయారు చేయించడానికి. కానీ ఇక్కడ నారాకోడూరులో దాని తర్వాత ఎక్కడ కాకువాయి